ఇంకా పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతుందా అనే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. పుల్లారావు గారు, అణుదాడి హెచ్చరికలు ఎంతవరకు నిజమంటారు? అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు టేలర్ గ్రీన్ ఒక సంచలన వ్యాఖ్యలైతే చేశారు. టేలర్ గ్రీన్ చేసిన ఆరోపణలు వ్యూహాత్మక వాస్తవాలు ఉన్నాయా, లేక ఇవి కేవలం అమెరికా అంతర్గత రాజకీయ ప్రకటనలా? ఏ విధంగా చూడాలి? మీ విశ్లేషణ ఏంటి పుల్లారావు గారు? ఆమె ఒకానప్పుడు ట్రంప్తో చాలా దగ్గరగా ఉండేది, మార్జరీ టేలర్ గ్రీన్. ఉమ్, దాదాపు సంవత్సరంన్నర క్రితం నుంచి చెడిపోయింది వాళ్ళిద్దరి మధ్యన. ఉమ్, ఆమె కాంగ్రెస్ నుంచి కూడా రిజైన్ చేసేసి. సో ఆమెకి పర్టిక్యులర్గా డొనాల్డ్ ట్రంప్ అంటే కోపంగా ఉన్నది. ఒక గ్రూప్ డొనాల్డ్ ట్రంప్కి ఆ పార్టీలోనే వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఇలాంటివన్నీ చెప్తున్నారు. దాంట్లో అస్సలు 1% నిజం కూడా లేదు అని భావిస్తుంది. అస్సలు ఉమ్, ఆమె క్రెడిబిలిటీ కూడా లేదు అక్కడ చెప్పడానికి. గురికనే ఆ ఒక కాంట్రవర్సీ తేవటానికి ట్రంప్కి అటెన్షన్కి చేశాం పని. అస్సలు ఏం అంత పెద్ద పాలిటీషియన్ కూడా ఏం కాదు. ఒక ఎంపీ స్థానంలో ఉండేది, దిగిపోయింది, మళ్ళీ ఎలక్ట్ అవ్వలేదు డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ లేకుండా. ఉమ్, అది అంత సింపుల్ కూడా కాదు. అణు ఆయుధాలు తీసేసి వాళ్ళు ఎక్కడో దాచారు అమెరికాలో, బయట తీసి రాకెట్లు వేసి చంపేయటం అలా జరగదు. 1945లో హిరోషిమా నాగసాకి మీద వేసిన కారణాలు వేరు, ఆ కారణాలు ఇప్పుడు కూడా ఎందుకు వేసారని ప్రశ్నలు ఉన్నాయి. ఉమ్, ఓడిపోయే జపాన్ మీద ఎందుకు వేసారు బాంబులు? నాగసాకి మీద, హిరోషిమా మీద. ఓడిపోతుంది కదా అంటే ఇప్పుడు కూడా వాళ్ళు జవాబు చెప్పేది ఏంటంటే, ఇంకా మనుషులు చచ్చిపోతూ ఉన్నారు కదా, జపాన్ సరెండర్ చేయలేదు కదా అన్న. ఉమ్, సో అప్పుడు వేసారు ఫస్ట్ టైం. అది ఒక లిమిటెడ్ బాంబింగ్, 2 ఊర్లే పోయింది. ఇప్పుడు ఉన్నది అలా కాదు కదా, ప్రపంచం అంతా కూలిపోతాయి. అందువల్ల ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఆమె ఊరికనే కోపంతో అన్నది. ఉమ్, పవరు పాలిటిక్స్ నుంచి బయట ఉన్నది ఆమె. సో అలా చూడాలి. తర్వాత చాలామంది పాకిస్తాన్ మా దగ్గర 150 బాంబులు ఉన్నాయి, వేసేస్తాం ఇదే అంటున్నారు. భారతదేశం ఇప్పుడు అలాంటి మాటలు అందం. నార్త్ కొరియా కూడా అలా మాట్లాడతారు. చాలా చీప్ అయిపోయింది అణుయుద్ధం అంటే. కానీ చీప్ కాదు, అది అసలు భయంకరమైన పరిస్థితి. అమెరికాలో ఆలోచన లేదు, ఆ లెవెల్ లేదు, ఉమ్, ఆ అలర్ట్నెస్ కూడా లేదు. సో అందువల్ల మనం జనరల్గా ఆలోచించవచ్చు. మార్జరీ టేలర్ గ్రీన్ చెప్పిన మాటలు కాదు, ఏదో అమెరికన్ ఎవరో చెప్పారని. మనం ఆలోచించింది ఇంకో రకంగా ఆలోచించవచ్చు. అసలు అణు ఆయుధాలు ఎప్పుడు వాడతారు, అణు యుద్ధాలు ఎప్పుడు జరుగుతాయి? ఉమ్, ఫిబ్రవరి 2020 నుంచి 22 నుంచి స్టార్ట్ అయిన రష్యా యుక్రెయిన్ యుద్ధం. అవును. అది సుదీర్ఘంగా రోజు కొనసాగుతూనే ఉంది ఆ యుద్ధం. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి రష్యా అణు ఆయుధాలు వాడుతుంది. ఉమ్, ఎందుకంటే ఓడిపోతుంది కాబట్టి అని విన్నారు కదా మీరు. అవును. అది ఇంకా వాడలేదు. ఫ్యూచర్లో వాడతారా అంటే, వాడితే చాలా ప్రమాదం రష్యాకు కూడా వస్తుంది. ఉమ్. సో దేశం ఏ మాత్రం హివాలు ఉండినా ఆ మాట వాడరు, మాటే అయితే ఈ వాడరు. సో టైలర్ గ్రీన్ వ్యాఖ్యల్ని కేవలం అమెరికా అంతర్గత రాజకీయ ప్రకటనలాగా చూడాలంటారు. అంటే అది ఉమ్, కూడా సీరియస్ టాక్ కాదు. ఓకే. సీరియస్ టాక్ కాదు. సీరియస్ టాక్ కాదు. సీరియస్ టాక్ కాదు. ఉమ్, ఆ ఆ ప్రయారిటీయా, ఆ ఆప్షనా అస్సలు అమెరికా దృష్టిలోకి రాలేదు. ఇరాన్ మీద వాడతా దృష్టిలో రాలేదు. అమెరికాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అనుకోకుండా వాళ్ళు అనుకున్న మిసైల్స్ అవన్నీ స్టాక్ అయిపోయింది, దాదాపు ప్రమాద పరిస్థితిలోకి వచ్చింది. మళ్ళీ అది చేసుకోవాలి, మెల్లిగా చేసుకుంటున్నారు. సో అందువల్ల యుద్ధం అందుకునే స్లో అయిపోయింది. ఉమ్, అంతేగాని ఏదో ఆప్షన్ న్యూక్లియర్ బాంబ్ వేసేస్తాం వాళ్ళ మీద అంటే అది కుదరదు. తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, అంటే మీరంతే కాదు. ఉమ్, నిన్న ఒక పెద్ద మెసేజ్ వచ్చింది, వరల్డ్ ఫేమస్ ఫైనాన్షియల్ టైమ్స్ అనే పేపర్లో. చాలా కరెక్ట్ యాక్యురేట్గా న్యూస్ వస్తుంది ఫైనాన్షియల్ టైమ్స్లో. పెద్ద పెద్ద వాళ్ళు రాస్తారు. అమెరికాకి కజాఖ్స్తాన్, రష్యా రిక్వెస్ట్ చేశారు, యుక్రెయిన్ని మా ఆయిల్ పైప్ లైన్స్ మీద బాంబులు వేయద్దని. అమెరికా యుక్రెయిన్కి ఫోన్ చేసి, రష్యన్ ఆయిల్ పైప్ లైన్ మీద మీరు అటాక్ చేయొద్దు, ఎందుకంటే
ఆ ఆయిల్ యూరోప్కి వస్తుంది, ధరలు కంట్రోల్ అవుతుంది అని ఆగారు ఇక్కడే. సో ఇలాంటి విషయాల్లో కూడా అంత కమ్యూనికేషన్ ఉండాలి. ఉమ్, కమ్యూనికేషన్ అణ్వాయుధాలంటే చాలా పెద్ద విషయం, చాలా పెద్ద థాట్స్ ఉంటాయి. వాళ్ళు చేస్తే ఏమవుతాయి, ఎన్నో రియాక్షన్, ఎన్నో ఆప్షన్. అవును. సో అది మనం తీసేసి ఎంత ఇంటెన్స్గా ఈ ఫైట్ అవుతుంది, ఈ యుద్ధం ఎంత ఇంటెన్స్గా ముందరికి వెళ్తాయి, అది మన వాదన. ఎంత ఇంటెన్స్, ఎంత ప్రాబ్లమాటిక్గా వెళ్తుంది, అది ఆలోచన. అంతేకాని ఇది ఊరుకనే మార్జరీ టేలర్ గ్రీన్ ఆమె చాలా ఎక్స్ట్రీమిస్ట్, చాలా ఈజీగా మాట్లాడేది, ఉమ్, చాలా రెక్లెస్గా ఉండేది. ట్రంప్ రెండో టర్మ్ వచ్చాక రిజైన్ చేసేసి, ఎందుకంటే ఆమె అనుకున్న లిఫ్ట్ ఆమెకి ఇవ్వలేదు. ట్రంప్ ఇవ్వలేదు. ఆమె ఏదో ఇవ్వలేదు, ఏదో క్యాబినెట్లో తీసుకుంటాడు, ఇది తీసుకుంటాడు అంటే తీసుకోలేదు. ఇవి పనికిరాదు, ఇవి దగ్గర మెచ్యూరిటీ డీసెన్సీ లేదని చేయలేదు, కరెక్ట్. ఉమ్, అందువల్ల అది అంత చాలా ఆలోచన రావాలి, చాలా స్ట్రాటజీస్ ఆలోచిస్తారు. ఇరాన్ కాదు, ఏ దేశం మీదైనా వాడక ముందు ఇది ఎవరో వాదిస్తే ఏదో అయిపోయింది, తిరిగి ఖాళీగా రారు. ఆ ఆప్షన్ మనం తీసేయచ్చు నేను భావిస్తున్నాను. ఇందాక మీకు చెప్పాను, 1945లో అప్పుడే యాటమ్ బాంబ్స్ తయారు చేశారు. ఉమ్, 44, 43లో హిట్లరే తయారు చేయడానికి ట్రై చేస్తున్నాడని వచ్చింది. అప్పుడు హిట్లర్ దగ్గర పనిచేసే సైంటిస్ట్ అందరూ అమెరికా రప్పించుకున్నారు, అమెరికా తెచ్చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు తయారు చేశారు యాటమ్ బాంబ్స్ 45. తర్వాత కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు దాదాపు రష్యాకి యాటమ్ బాంబ్ లేదు, తర్వాత వాళ్ళు తయారు చేశారు. సో చాలా కేర్ఫుల్గా ఉన్నది. ప్రపంచం అంతా భయపడేది ఏంటంటే ఇరాన్, టర్కీ ఇలాంటి దేశాలకి న్యూక్లియర్ వెపన్స్ వస్తే ఏమైపోతాం, అవును. అది వచ్చే బాధ. ఆ స్టేజ్కి అనవసరంగా మనం వచ్చేసాం ప్రపంచంలో, ఆ రెక్లెస్ స్టేజ్కి. ఉమ్.